హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఒక వీడియోతో. అదేంటంటే చేస్తున్నాం చూడు. ఇంకా స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి కదా, ప్రతి ఇంట్లో ఈ పని అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను. ఏ ఇంట్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో ప్రతి ఇంట్లో బుక్స్ రావడము, బుక్స్కి ర్యాపర్ వేయడము, నేమ్స్ రాసి ఇవ్వడము, ఇవన్నీ. మేమైతే చాలా బుక్స్ మా ముందు ఉన్నాయి కదా, ఏంది ఇన్ని బుక్స్ అని అనుకుంటున్నారా? అవేం లేదండి, మా ఇంట్లో ఇద్దరు పిల్లలు కాబట్టి ఇద్దరివి కలిపి ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఆ పిల్లలు వచ్చేసి మా అన్న పిల్లలు, నా అల్లుళ్ళు, ఇద్దరు ట్విన్స్. వాళ్ళు వచ్చేసి ఇక్కడే అనంతపురం గ్లోబల్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ బుక్స్ అనమాట ఇవి. నిన్ననే తీసుకొని వచ్చి ర్యాపర్స్ వేస్తున్నాము. లాస్ట్ టైం పింక్ కలర్ వేసామని ఈసారి మా వాడు బ్లూ కలర్ తెచ్చారు. కొంచెం డార్క్ ఉంది కలర్, అయినా బాగానే ఉంది. మంచిగా ఒకరు వేస్తే ఎంత టైం పడుతుందో అని చెప్పేసి ముగ్గురం కూర్చొని వేస్తున్నాము. హర్ష ఏమో అంతా మెజర్మెంట్ పెట్టి కట్ చేసి నీట్గా ఇస్తున్నాడు. ఇంకా లావణ్య వేస్తూ ఉంది. నేనైతే పిన్స్ కొడుతున్నాను, ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి. ఎందుకంటే కూర్చొని వేయాలంటే ఒకరే బోర్ కొడుతుంది కదా, వేయలేము. సో ముగ్గురం కలిసి వేస్తున్నాము. మనమైతే చిన్నప్పుడు ఇలా ర్యాపర్స్ ఇవన్నీ వేసుకునే వాళ్ళమా? కాదు కదా. మేమైతే ఎంచక్క బుక్కులు ఇవ్వగానే బుక్స్ ఇచ్చినారని ఎత్తుకొని వచ్చి ఆనందంగా న్యూస్ పేపర్స్తో అట్టలు వేసుకునే వాళ్ళం బుక్స్ అన్నిటికీ. ఇలా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది అలానే వేసుకొని ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇక్కడితో ఒకరి బుక్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకొకరు బుక్స్ ఉన్నాయి. చూద్దాం, అన్నీ వేస్తాం. మనమైతే కష్టపడి ర్యాపర్స్ తెచ్చి వేసి పిన్స్ కొట్టి జాగ్రత్తగా వాళ్ళకైతే ఇస్తాము. కానీ పిల్లలు 1 వీక్కి అంతా గలీజ్ చేసేసుకుంటారు బుక్స్. ఎంతైనా చెప్పండి, మనం చదువుకునేటప్పుడు మనం పెట్టుకున్నంత కేరింగ్గా, అంత జాగ్రత్తగా, అంత ఇదిగా పిల్లలైతే ఇప్పుడు పిల్లలు ఎవరు పెట్టుకోరు అని నేను అనుకుంటున్నాను. ఇంకొంతమంది పిల్లలు ఉంటారు చాలా జాగ్రత్త, 1 ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళ బుక్స్ అసలు చెదరకుండా ఉంటాయి అనుకోండి, నీట్గా మంచిగా. ఒకరివైతే అయిపోయినాయి, స్టిక్కర్స్ వేస్తున్నాము నేమ్స్ రాయడానికి. లావణ్య కొన్ని వేస్తూ ఉంటే, హర్ష కొన్ని వేస్తుంటే, నేను కొన్ని వేస్తుంటే, వామ్మో మాకైతే దాదాపుగా 2 hours పైన పట్టింది ఈ బుక్స్ అంతా మొత్తం ర్యాపర్స్ వేయడానికి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అనుకుంటున్నాను. చూసే వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటే నేను ఇంకా కొంచెం మంచిగా తీయాలని ఆశపడుతున్నాను. మీ అందరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను, మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడితో అయితే ఒకరు బుక్స్ అయిపోయినాయి, పక్కన పెట్టేశాం. ఇంకొకరు బుక్స్కి స్టిక్కర్స్ వేస్తాను. ఇక్కడైతే బన్నీవి, సన్నీవి ఇద్దరు బుక్స్. చెప్పాను కదా, వీళ్ళైతే గ్లోబల్ స్కూల్లో చదువుతున్నారని చెప్పేసి. ఇద్దరు బుక్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా బుక్స్ కదా, మేము ఈవినింగ్ కూర్చొని ఉంటే చూడండి దాదాపు చీకటే పడిపోయింది. బుక్స్ అన్నీ అయిపోయినాయి. బుక్స్ అయిపోతే సరిపోదు కదా, బుక్స్కి నేమ్స్ కూడా రాయాలి. సో హర్షని రాయమని చెప్పాను. హర్ష కొన్ని, లావణ్య కొన్ని రాస్తా ఉంది. బుక్స్ అయితే అయిపోయాయి. ప్రతి ఇంట్లో ఈ పని చేసేసి ఉంటారు. మేము కూడా తొందరగానే చేసాము, కానీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తుండండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.